ధోని కెప్టెన్ కాకపోతే ఈ సిరీస్ తర్వాత విరాట్ కోహ్లీ కెరియర్ దాదాపు ముగిసి ఉండేది. 2014 ఇంగ్లాండ్ సిరీస్ గుర్తుందా? అక్కడ విరాట్ కోహ్లీ తొలిసారి టెస్ట్ సిరీస్ ఆడడానికి ఇంగ్లాండ్ వెళ్లాడు. మరియు ఈ సిరీస్ లో ఇంగ్లాండ్ వారు కోహ్లీని ఎలా ఎక్స్పోజ్ చేశారంటే ప్రజలు కోహ్లీని టీం నుండి డ్రాప్ చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఈ సిరీస్ ట్రెంట్ బ్రిడ్జ్ నుండి ప్రారంభమైంది. ఇంగ్లాండ్ లో ఆడుతున్న తన ఫస్ట్ ఇన్నింగ్స్ లో కోహ్లీ 8 బాల్స్ లో 1 రన్ చేశాడు మరియు స్ట్రాట్ బాల్ వేసిన ఈ బాల్ ని స్లిప్స్ చేతుల్లో కొట్టాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా కోహ్లీ కేవలం 8 రన్స్ దగ్గర ఉన్నప్పుడు బ్రాడ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. కోహ్లీ బాల్ ని ఫ్లిక్ చేయడానికి ప్రయత్నించాడు, కానీ అతని ప్యాడ్లకు తగిలింది. దీని తర్వాత లార్డ్స్ లో రెండవ టెస్ట్ మ్యాచ్ జరిగింది. అక్కడ కోహ్లీ మంచి టచ్ లో ఉన్నట్లు అనిపించింది, కానీ ఈ ఇన్నింగ్స్ లో అండర్సన్ 5 స్కోర్ వద్ద కోహ్లీని 5th స్టంప్ బాల్ నుండి కీపర్ చేతిలో చేజింగ్ చేస్తున్నప్పుడు క్యాచ్ చేయడం ద్వారా కోహ్లీ అతిపెద్ద బలహీతను పట్టుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్ లో కోహ్లీ బయటి బాల్ ని చేస్ చేస్తూ అవుట్ అయితే రెండో ఇన్నింగ్స్ లో కోహ్లీ ఈ బాల్ ని స్టంప్ పై వదిలి మొదటి బాల్ కి అవుట్ అయ్యాడు. లార్డ్స్ తర్వాత మ్యాచ్ సౌతాంప్టన్ లో ఆడారు. అక్కడ కోహ్లీ మంచి స్టార్ట్స్ పొందాడు, కానీ వాటిని పెద్ద స్కోర్లుగా మార్చలేకపోయాడు. మొదటి ఇన్నింగ్స్ లో మళ్లీ అండర్సన్ అదే లైన్ లో కోహ్లీని 49 స్కోర్ వద్ద అవుట్ చేశాడు మరియు రెండో ఇన్నింగ్స్ లో మోయిన్ అలీ కోహ్లీని 28 రన్స్ వద్ద అవుట్ చేశాడు. ఇప్పుడు వరుసగా 3 ఫ్లాప్స్ తర్వాత మాంచెస్టర్ లో జరిగిన 4వ మ్యాచ్ లో కూడా కోహ్లీ ఫ్లాప్ అయ్యాడు. మొదటి ఇన్నింగ్స్ లో మరోసారి కోహ్లీ అదే విధంగా అండర్సన్ కు బాధితుడయ్యాడు, అది కూడా ఖాతా తెరవకుండానే. రెండవ ఇన్నింగ్స్ లో కోహ్లీ తన ఖాతాను తెరిచాడు, కానీ మరోసారి అదే లైన్ లో జిమ్మీ అండర్సన్ బాల్ ని చేస్ చేస్తూ కోహ్లీ మళ్లీ స్లిప్స్ గార్డెన్ లో 7 రన్స్ వద్ద అవుట్ అయ్యాడు. ఇప్పుడు ఓవల్ లో ఆడిన చివరి టెస్ట్ లో కోహ్లీ కంబ్యాక్ ఆశతో వస్తాడు, కానీ అక్కడ కూడా ఆశ అలాగే మిగిలిపోయింది. ఎందుకంటే మొదటి ఇన్నింగ్స్ లో క్రిస్ జోర్డన్ బాల్ ని మిస్ చేయడానికి ప్రయత్నిస్తూ కోహ్లీ బాల్ ని ప్యాడ్లపై తిన్నాడు మరియు 6 రన్స్ కి ఎల్బిడబ్ల్యూ అవుట్ అయ్యాడు. రెండవ ఇన్నింగ్స్ లో కూడా 20 రన్స్ వద్ద కోహ్లీ మరోసారి స్లిప్స్ లో అలెస్టర్ కుక్ చేతిలో క్యాచ్ ఇచ్చాడు. ఈ పూర్తి సిరీస్ లో కోహ్లీ 10 ఇన్నింగ్స్ లో 134 రన్స్ చేశాడు, కానీ ధోని దీని తర్వాత కూడా కోహ్లీని ఛాన్స్ ఇచ్చాడు.